ఇంత తప్పు చేసిన నిన్ను నేను అస్సలు క్షమించలేను. బయటికెళ్ళిపో. I said get lost from my home. మేడం, ఒకసారి మా మాట వినండి. సరస్సు విషయంలో మేం చేసింది తప్పే. కానీ నిశ్చితార్థం రోజున సరస్సు లేకపోయింటే, వీళ్ల గురించి నిజం తెలియకపోయింటే పెళ్లి పేరుతో నా జీవితం నాశనమై ఉండేది. మీ కోపానికి కారణం తెలియదు, కానీ సరస్సు ఇంట్లో ఉండడం వల్ల మంచి జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఆ రోజు నా ప్రాణాలు నిలబెట్టింది. నిశ్చితార్థం అపి మనింటి పరువు నిలబెట్టిన దేవత అని చెప్పు రాహుల్. పంతాలు పగలు అని ఆవిడనుకుంటోంది. చెప్పు రాహుల్. వీళ్ల మాటలు విన్న తరువాత నాకు సరస్వతి తప్పు కనిపించట్లేదు వాగ్దేవి. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మీ అందరి మాటల్లో నిజం తెలిసిన తర్వాత నా నిర్ణయం మీకు వ్యతిరేకంగా ఉండదు. ఈ కుటుంబం పరువు, నా కూతురు జీవితాన్ని కాపాడిన ఈ సరస్సు ఇక నుండి మనతోనే ఉంటుంది. మన కుటుంబంలో ఒకరిగా ఉంటుంది. రాహుల్, స్థానిక మనింటమ్మాయి. ఏమైంది మామ్? నో, వద్దు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వాగ్దేవికి జరిగింది చెప్తే ముందు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుంది. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ఆలోచించి తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి పద. నవ్య, జస్ట్ నేమ్ చేంజ్తో ఏ ఇష్యూ లేకుండా సరస్సు గురించి మేడంకి రివీల్ అయింది. ఒక టెన్షన్ తీరినట్టయింది. యా అన్నయ్య, ఇట్స్ ట్రూ. సరస్సు ఫస్ట్ బుచ్చమ్మైంది, ఇప్పుడు వాణిగా మారింది. ఈ పేరైనా ఫైనలో కాదో. వాణి, వాణి,
పిలుస్తుంటే వినపడదా? అంటే అమ్మా అది ఏదో ఆలోచనలో ఉండి. నువ్వు పని చేసేటప్పుడు మనసు మెదడు ఒకే చోట ఉండాలి, పిచ్చి ఆలోచనలతో కాదు. క్షమించండి అమ్మా. జ్యూస్ ఎవరికి? రాహుల్ బాబుకి, నవ్యమ్మకి అమ్మగారు. సరే ఇటివ్వు, నేను తీసుకెళ్తాను. మీకెందుకమ్మా, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు, ఇవ్వు. నువ్విక్కడే ఉండు. మీరు జ్యూస్ తీసుకురావడం ఏంటి మేడం? ఆ అమ్మాయి తీసుకొచ్చేది కదా. ఏ రాహుల్, ఈ అమ్మాయి తీసుకురావద్దా? కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. నేనెందుకు? వెళ్ళిపోవచ్చు కదా. వాగ్దేవ్ అమ్మగారు ఇక్కడే ఉండమన్నారు కదా, ఉండడమే మంచిది. కూర్చోండి. పర్వాలేదు మేడం. కూర్చోండి. మేడం రాహుల్. థ్యాంక్ యూ మ్యామ్. నవ్య. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సొసైటీలో నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఎన్నో ఒడిదుడుకులు అనుభవించాను. ఇప్పుడు ఓటమి అంటే ఎరుగని స్థాయిలో ఉన్నాను. ఈరోజు తల్లిగా కూడా నాకు నా మాటకి ఓటమి లేదని అందరి ముందు నిరూపించారు. పెళ్లి మీ వ్యక్తిగత విషయమైనా నా నిర్ణయానికి సరే అన్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది. సారీ, క్షమించమ్మా. సరసే మన ఇంటి కోడలమ్మా, కానీ తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం టెన్షన్గా ఉందమ్మా. అందరి ముందు మీరన్న ఆ మాట నా స్థాయినే కాదు, తల్లిగా నా బాధ్యతని కూడా పెంచింది. నా మాట జవదాటరు అని ప్రపంచానికి తెలిసేలా చేశారు. మేడం, మీ ప్రతి నిర్ణయం వెనుక మా క్షేమం సంతోషం ఉంటుందని ఆ నమ్మకమే మేము ఓకే చెప్పడానికి కారణం. అంతే కదన్నయ్యా? యా మేడం, నవ్య చెప్పింది నిజమే. You know what, Rahul? You're always great and you make me proud all the time. Thank you so much, Rahul. Thank you. Love you, Navya. అక్కడ గ్లాసులున్నాయి, తీసేసాయి. అలాగే అమ్మా. రాహుల్ బాబు, అమ్మగారి మాటల గురించి ఆలోచిస్తున్నారా? మాటల గురించి కాదు, మన గురించి ఎలా చెబితే అమ్మకి అర్థమవుతుంది, సరే అని ఎప్పుడు ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్నాను. ఏమో రాహుల్ బాబు, వాగ్దేవ్ అమ్మగారు వచ్చినప్పటి నుంచి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, అమ్మగారి కోపం చూస్తుంటే నాకు భవిష్యత్ అంటేనే భయమేస్తుంది.
నీకేం భయం అక్కర్లేదు. మనం ఇద్దరం కలిసి జీవించాలని ఆ దేవుడు ఎప్పుడూ రాశాడు కాబట్టే నీ మెళ్ళో నేను తాళి కట్టాను. జీవితాంతో నీకు తోడుగా ఉంటాను. ఆ బంధం మీద, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వే ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఇక నుండి అమ్మని ఎలా ఒప్పించాలా అని ఆలోచిద్దాం. అంతేకాని ఏమవుతుందని భయపడకూడదు. సరేనా? సరే రాహుల్ బాబు. ఇప్పుడున్న కండిషన్లో ఎడ్యుకేషన్ కన్నా హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఆన్లైన్ క్లాసెస్ పాజిటివ్ అండ్ నెగటివ్స్ గురించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు రిపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాహుల్. వాణి, ఆ పేపర్లోని హెడ్లైన్స్ చదువు. అక్కడ రాసున్న చదవడానికి ఎంత టైం కావాలి నీకు? ఇది ఉదయాన్నే ఏదో మొదలుపెట్టింది. పేపర్ చదవడానికి ఎంత భయపడుతున్నావెందుకు? చదువు రాదా నీకు? ఓ చమ్మగారు, చదువుతాను. మేడం, నేను చదువుతాను. వానికి చదువు రాదన్నట్టు నువ్వెందుకు నవ్యా? తెలుగు మీడియంలో చదివిన వాణి ఆ న్యూస్ చదవడం కన్నా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన నేను తెలుగులో వార్తలు చదివి మేడంని ఇంప్రెస్ చేయాలని. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్. యా, గో అహెడ్. తెలుగులో చదవడం కన్నా నువ్వెంత ఇంప్రూవ్ అయ్యావో నేను చూస్తాను. చదువు. ఢిల్లీలో నేడే పోలింగ్.
వెరీ నైస్ నవ్య. నీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఇంత సింపుల్ విషయానికి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? అది మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పు నవ్య. భయం వల్ల గౌరవం నటనే అవుతుందే తప్ప చేసే పనులు సక్రమంగా జరగవు. మంచి మాటలతో జరగని చాలా పనులు ఇలా భయంతో పూర్తయ్యాయని, అది నాకు తెలిసిన నేను నమ్మిన పద్ధతని మీ డాడీకి చెప్పు నవ్య. నేను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు అన్న వాదనలో నిజాలు ఎప్పటికీ అర్థం కావు. పదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మ్యామ్, నేను ఇప్పుడే తిన్నాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, రా నవ్య. ఈ రోజు ఢిల్లీ మీరే రాహుల్ బాబు. నేనెవరో అనుకుని భయపడ్డాను. ఎందుకు భయం? ఏం చేస్తున్నావు ఏంటి? అంటే నేను నేర్చుకున్న చదువు ఎంతో చూసుకుంటున్నాను రాహుల్ బాబు. మరి ఎంతో తెలిసిందా? కుదరట్లేదు రాహుల్ బాబు. అక్షరాలన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ ఒత్తిడి మర్చిపోతున్నా. పొడక్షరాలు విడివిడిగా చదువుతున్నాను కానీ ఆ పదాలు మాత్రం నా వల్ల కావడం లేదంటే నమ్మండి. వరుసగా కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళి మానేస్తే ఇలాగే ఉంటుంది సరసు. సరే, నీకు పేరు రాయడం వచ్చింది కదా, పేపర్ కూడా నువ్వు చదివేస్తావేమో అనుకున్నాను. ఎక్కడ రాహుల్ బాబు, ఒక పక్క భయం, ఇంకొక పక్క అక్షరాలన్నీ వైకుంఠ పాణిలో పాముల్లాగా అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉన్నాయి. అందుకే మరి ఏది మధ్యలో ఆపకూడదంటారు. ఏంటి రాహుల్ బాబు అలా అంటారు? నేనేమైనా కావాలని ఆపానా? ఆఫీస్లో సమస్య రావడం, వాగ్దేవ్ అమ్మగారు ఇంటికి రావడం, గొడవ అవడం, దాని తర్వాత పుట్టినరోజు. ఇదిగో ఇలా వరుసగా ఇంట్లో ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళగలనో చెప్పండి. సారీ మేడం, ఏదో తెలియక అన్నాను. మీరు అలా చేయకూడదని చెప్పానా? నీకు చదువు రావాలంటే రేపటి నుంచి మన షెడ్యూల్, టైం టేబుల్ మార్చాలి. అంటే ఏం చేయాలి రాహుల్ బాబు? ఉదయం 4 గంటలకు లేవాలి, 7 గంటల వరకు ఇంట్లోనే చదువుకోవాలి. నేను కూడా ఉదయం లేచి జాగింగ్, జిమ్ చేసుకుంటాను కాబట్టి నీకేదైనా అనుమానం వస్తే నేను చెప్తాను. 11 గంటలకి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని స్కూల్కి వెళ్ళి నువ్వు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేయాలి. ఎంత సులువుగా చెప్పారు రాహుల్ బాబు. ఇప్పటికే ఒకసారి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. మళ్ళీ ఏమైనా అయితే ఇంక నా పని అంతే. ఏం జరగకూడదనే నిన్ను నేను స్కూల్కి వెళ్ళమంటున్నాను. అది కాదు రాహుల్ బాబు. షూ! నువ్వింకేం మాట్లాడుకో. మన లక్ష్యం మన జీవితం కన్నా ఏది ఎక్కువ కాదు. ఈ రోజు నుండి నువ్వు చదువు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నావు అంతే. సరసు, ఇలా చూడు, నిన్నొకటి అడగాలనుంది. చెప్పండి రాహుల్ బాబు.
వద్దులే సరసు, చెప్పిన తర్వాత నువ్వు నన్ను తిడతావు, కోప్పడతావు కూడా. ఏంటి నేనా? మీరు ఊరుకోండి రాహుల్ బాబు, నేను ఎప్పుడైనా అలా చేశానా? అదేంటో చెప్పండి. చేతికేమైంది రాహుల్ బాబు? నొప్పిగా ఉందా? వేడికిందా? నొప్పుల మందు రాయమంటారా? మందు కాదు, ముద్దు కావాలి. అయ్య బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మాటలకే భయపడుతుంటే ఏకంగా ముద్దులంటున్నారేంటి? చేతి దగ్గర సరసు. వద్దు రాహుల్ బాబు, నా వల్ల కాదు. సారీ సరసు, కారణం తెలియదు కానీ నిన్ను నీ అమాయకత్వాన్ని చూస్తుంటే ఏదో అలా అడగాలనిపించింది. అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దులే, అందుకే చెప్పనని చెప్పాను. నువ్వే మాట వినకుండా. సర్లే, నాకు అదృష్టం లేదనుకుంటానులే, నేను వెళ్తానులే, బాయ్.